పెద్ద సార్ ఆయన
సేవా సంస్థకి ఒక ఫ్రీజర్ బాక్స్ ని మార్కాపురం బాయ్స్ హై స్కూల్ 10th క్లాస్ బ్యాచ్ 86-87 బ్యాచ్ వారు ఈ యొక్క ఏసీ ఫ్రీజర్ బాక్స్ ని అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ యొక్క 86-87 బ్యాచ్ జనరల్ సెక్రటరీ అయినటువంటి రాము గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. రమణ అలాగే మా మిత్రులు, మా అధ్యక్షులు సుబ్బారెడ్డి గారికి, ఇంకా గౌరవ సభ్యులు తమ్మి వెంకటమ్మ గారికి, అలాగే మాకు ఎప్పుడు అవసరమైన బాయ్స్ హై స్కూల్లో మాకు పలానా కార్యక్రమం నిర్వహించుకోవాలంటే మాకు హెడ్ మాస్టర్ చంద్రశేఖర్ గారికి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ పెద్ద ఆర్భాట కార్యక్రమం ఏం కాకపోయినప్పటికీ కూడా మానవతా దృక్పథంతో సరే మానవతా సత్యం సంస్థ వారు అందిస్తున్నటువంటి సేవలను మేము ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వారిని అభినందిస్తూ ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. అట్లాగే మా బ్యాచ్ తరఫున కూడా మేము ఒక ఫ్రీజర్ ఇవ్వాలి, ఇచ్చి వారికి అప్పచెప్తే కనుక దాని నిర్వహణ బాధ్యత వాళ్ళైతే సక్రమంగా నిర్వహిస్తారనేటువంటి ఒక ఉద్దేశంతో మేము ఈరోజు ఈ ఫ్రీజర్ బాక్స్ ని వాళ్ళకి అప్పచెప్పి అందరికీ సముచితమైన స్థానం కల్పిస్తూ ఇప్పుడు ఏ అవసరం వచ్చినా ఎవరికి అవసరమైనా కూడా మీరు స్పందించి దాన్ని కుల మతాలకు అతీతంగా కూడా అందరికీ స్పందించి ఆ అవసరాన్ని గ్రహించి వారికి మీరు సహాయ సహకారం అందిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. అదేవిధంగా 2019 సంవత్సరంలో ఏర్పడినటువంటి ఈ 86-87 మిత్ర బృందం ఏదైతే ఉందో ఆ రోజు నుంచి ఈ 2024 ఈ డిసెంబర్ వరకు కూడా కార్యక్రమాలు నిరాటంకంగా జరుగుతున్నాయి. మా మిత్రులలో ఎవరైనా ఆర్థికంగా చిక్కైపోయినటువంటి వ్యక్తులకైతేనేమి, వారికి ఆర్థిక సాయం అందించడం అయితేనేమి, మరి మిత్రులు ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే వారిని పోయి పరామర్శించి రావడం అయితేనేమి, లేదు మా మిత్రుల వాళ్ళ ఇళ్లలో పిల్లల అబ్బాయిది కానీ అమ్మాయిది కానీ ఏదైనా వివాహ వేడుక అయితే కనుక వెళ్లి వారికి ఒక గిఫ్ట్ బహుకరణ చేసి వారిని అభినందిస్తూ వారిని ఆశీర్వదిస్తూ మేమందరం కూడా మిత్రులను కలుసుకొని ఒక సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని కల్పించుకుంటూ ఉన్నాం. అదేవిధంగా సిక్కైనటువంటి వ్యక్తులకు ఆర్థిక సాయాన్ని అందిస్తూ మిత్రులు చాలా మంది ఏదో చిన్నపాటి ఉపాధి చేసుకుంటామన్నటువంటి వారు కూడా ఆర్థిక సాయాన్ని అందిస్తూ ఇప్పటి వరకు మేము ఈ కార్యక్రమాలు కొనసాగిస్తూ వచ్చాము. ఎవరైనా దురదృష్టవశాత్తు మన నుంచి దూరమైన వారికి కూడా ఆర్థిక సాయం చేశాం కదా. ఎవరైనా స్తోమత లేక ఆ మిత్రులలో ఎవరైనా కూడా గతించిపోయినటువంటి వ్యక్తులుంటే ఆ కుటుంబానికి కూడా మేము ఎంతో కొంత మానవతా సాయంతో వారికి కూడా ఆర్థిక సాయాన్ని అందిస్తూ ఈ దినం వరకు కూడా వచ్చాము. సరే ఇక మీదట కూడా మంచి మంచి కార్యక్రమాలు మా 86-87 మిత్ర బృందం తరఫున మేము చేస్తామని చెప్పేసి మీ అందరికి కూడా హామీ ఇస్తూ మీ అందరి యొక్క సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉండాలని, ఇప్పటి వరకు మీరైతే ఏమైతే మాకు సహాయ సహకారాలు ఆర్థిక సహకారం అందిస్తూ వచ్చారో ఇక మీదట కూడా మీ సహాయాన్ని నేను అభ్యర్థిస్తున్నాను. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి మిత్రులకు మిగతా పెద్దలందరూ కూడా ఎవరిని అభ్యర్థిస్తున్నావు? మమ్మల్ని నువ్వు మళ్ళీ అని చెప్పు. నువ్వు మళ్ళీ అది నువ్వు అభ్యర్థిస్తున్నా ఇల్లు మనకి బ్యాట్ ఈ సందర్భంగా అందరికి తెలుసు మార్కాపురంలో గత 6 విషయాల మీద మానవతా సంస్థ పనిచేస్తూ ఉంటుంది. అందులో భాగంగా నువ్వు ఉన్నవా లేవా దాంట్లో అందులో భాగంగా ఫ్రీజర్ బాక్సులు, ఇది మన సంస్థకి 5వ ఫ్రీజర్ బాక్స్ మార్కాపూర్లో. అదేవిధంగా శాంతి రథం కూడా ఒకటి మీటింగ్ లో ఉంటుంది. ఇవన్నీ కూడా కులమతాలకు అతీతంగానే మనకు సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా మార్కాపురం మానవతా సంస్థ అధ్యక్షులు చలమారావు గారు మాట్లాడతారు. అందరికి నమస్కారం. ఈ కార్యక్రమానికి చేసిన మానవతా సేవా సంస్థ జిల్లా కన్వీనర్ కొండక వరదాకి గారికి మరియు సెక్రటరీ కొండక ఎర్రరెడ్డి గారికి, కోశాధికారి గారికి, అదేవిధంగా ఎఫ్హెచ్ఎస్ బాయ్స్ హై స్కూల్ ప్రిన్సిపల్ గారైన చంద్రశేఖర్ రెడ్డి గారికి ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి మా యొక్క సేవా సంస్థను గుర్తించి మా వంతు సహాయంగా మేము కూడా ఒక ఫీడర్ బాక్స్ ని మీకు అందించి
దాని యొక్క బాధ్యతను మా సంస్థకు అప్పగించినందుకు ఈ జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ 86-87 బ్యాచ్ అయినటువంటి ఆ మిత్ర బృందానికి మా యొక్క మానవతా సంస్థ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా ఇంతకుముందు కృష్ణారావు సార్ చెప్పినట్టుగా ఈ సంస్థ 9 కార్యకలాపాలు చేస్తుంటుంది. దాంట్లో మెయిన్ గా ఫ్రీజర్ బాక్సులు, తర్వాత శాంతిరథం, ఈ 2 జరుగుతూనే ఉన్నాయి దాతల సహకారంతో, మీలాంటి పెద్దల సహాయ సహకారంతో. అదేవిధంగా దీంట్లో ఉన్నటువంటి మిగతా కార్యక్రమాలు పర్యావరణ పరిరక్షణ కావచ్చు, నిరంతర రక్తదాన ఏర్పాట్లు, ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం, విద్యార్థులకు నైతిక విలువలు, వ్యక్తిత్వ వికాసము, కెరీర్ గైడెన్స్ బోధన, ఉచిత వైద్య శిబిరాలు, ఉచిత మార్చురీ ఫ్రీజర్లు, ఉచిత శాంతి రథము, శాంతి ర్యాలీల నిర్వహణ మరియు ఆత్మీయ సహకారం, ఇవన్నీ కూడా ఈ యొక్క స్వచ్ఛంద సేవా సంస్థలో నిర్వహించాల్సిన కార్యకలాపాలలో భాగం. వీటిలో భాగంగా మీరందరూ ముందుకు వచ్చి మాకు ఫ్రీజర్ బాక్స్ ఇచ్చి అది మాకు అప్పగించడము, మా ద్వారా దానిని మార్కాపురం పట్టణంలో, మార్కాపురం పరిసర ప్రాంతాల్లో దీని యొక్క వినియోగానికి మేము పూర్తిగా సహకారం అందిస్తామని మాటిస్తున్నాం సార్. మా యొక్క కోరిక ఏంటంటే అంబులెన్స్ ప్రపోజల్ ఉంది. దానికి సంబంధించి ఎవరైనా దాతలు ముందుకు వస్తే చాలా సంతోషం అండి. మీ ఫ్రెండ్స్ ద్వారా కానివ్వండి, మీరు కానివ్వండి, ఇంకెవరైనా ద్వారా సరే కొంచెం ఫండ్ రైజ్ అవుతే అంబులెన్స్ కూడా మేము ముందుకు తీసుకొచ్చి దాన్ని కూడా అందుబాటు తీసుకురావాలని మా యొక్క కార్యక్రమము. అదేవిధంగా తర్వాత మేము అనుకున్న కార్యక్రమాల్లో ఒకటి ఉచిత వైద్య శిబిరం, అది కూడా ప్లాన్ చేస్తాము. దాన్ని కూడా మీ సహకారాలు, మీ ఫ్రెండ్స్ ద్వారా ఏమన్నా మెడికల్ కిట్లు కానివ్వండి, దానికి సంబంధించి విధి కార్యకలాపాలు ఏమైనా ఉంటే మీ సహకారాలు కూడా మాకు కావాలనుకుంటున్నాము. అదే దాని గురించి తర్వాత సార్ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న 86-87 బ్యాచ్ సంబంధించినటువంటి మిత్ర బృందానికి మాకు సభ్యత్వం ఇచ్చినట్టే వాళ్ళు వాళ్ళ పేర్లు కూడా మేము గ్రూప్ యాడ్ చేసేస్తున్నాము. మేము చేసే ప్రతి కార్యకలాపాన్ని మీరు చూడొచ్చు, అభినందించవచ్చు, నలుగురికి చెప్పొచ్చు. సో ఆ ఉద్దేశంతో మేము మిమ్మల్ని కూడా మా గ్రూప్ లో జాయిన్ చేసేస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సందర్భంగా ముందుగా అందరికీ నమస్కారం. ఇంత పెద్ద బాధ్యతను ఈ బ్రాంచ్ వాళ్ళు మాకు అప్పచెప్పారు. ఇప్పటికే 4-5 వాహనాలతో బాక్సులతో మేము సంస్థను బాగానే నడుపుతున్నామనే ఉద్దేశంతోనే మాకు ఇది అందించినందుకు ఈ బ్యాచ్ అందరికీ ధన్యవాదాలు. ముందుగా ఇది మాకు బాధ్యతను పెంచినట్లు, దీన్ని చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తాం. మీరే కాదు, మీ నెంబర్ కూడా దీని మీద 1-2 యాడ్ చేసినట్టున్నారు. మీకు కూడా కాల్స్ వస్తాయి కాబట్టి ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నాం అనేది మీకు కూడా తెలుస్తుంది. బాధ్యతలో మీరు కూడా సహకరించినట్లు అవుతుంది. ఇంకొక వినోపం ఏంటంటే, ఈ సంస్థకు కావాల్సింది సభ్యత్వం ఒకటే మనకు ముఖ్యమైన విషయం. సభ్యత్వమే ఈ సంస్థకు ఊపిరని చెప్పాలి. ఈ ఫ్రీజర్ బాక్సులు మెయింటెనెన్స్ అనేది జరుగుతూనే ఉంటుంది, కానీ సభ్యత్వం ఎంతమంది ఉన్నారు అని మాత్రమే మమ్మల్ని పై వాళ్ళు అడుగుతున్నారు. కాబట్టి మీ అందరూ కూడా దీంట్లో సభ్యత్వం తీసుకొని మీ అందరి సహకారాన్ని అందించాలని కోరుతున్నాం. మా విన్నపం ఇదొకటే. ఎందుకంటే మీరు మాలో సభ్యులుగా చేయాలంటే మా ప్రతి కార్యక్రమంలో మీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఎందుకంటే మీ బ్యాచ్ గురించి చాలా చూస్తూనే ఉన్నారు నాకు తెలిసినంతలో. కాబట్టి మీ అందరి సహకారం ఇలాగే మా సంస్థకి, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ మార్కాపురం శాఖకు ముందుగా ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను.
వాడు ఎర్రగడ్డ అని చెప్పి ఇద్దరు ఒక్కటే